ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం పెద్ద హాట్ టాపిక్ అయితే మారింది. రెండు పార్టీల మధ్య దోబుచాడుగా మారింది. అసలు కల్తీ మద్యం గురించి మాట్లాడేందుకు మనతో పడుతున్నారు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మాదగాని గురునాథన్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏంటి కల్తీ మద్యం సంబంధించి జనార్దన్ నుంచి మళ్ళీ ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్కి వచ్చింది, మళ్ళీ ఈ ఫోన్ వాట్సాప్ చాటింగ్ అని ఏం చెప్తారు టోటల్గా ఎపిసోడ్ మీద? కల్తీ మద్యం అనేది జరిగింది పక్క, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరు చేశారా ఎవరు చేయలేదా అది అక్కడ పెట్టండి. అది తవ్వే కొంది గుట్టలుగా దాంట్లో ఉన్నటువంటి అవాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నేపథ్యంలో ముగ్గురితో ఒక కమిటీ వేసి క్లియర్గా మనకు కనపడతా ఉంది. 5గురితో కమిటీ వేసి దీంట్లో నిజం నిగ్గుదేల్చాలంటే పాములు పుట్ట తవ్వుతూ ఉంటే పిల్లలు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి. అసలు దీని వెనక ఏంటి ఎపిసోడ్, ఎందుకు ఇట్లా జరిగింది, దీని కింద వెనక ఉన్నటువంటి జాని జట్లు ఎవరు, జంబల్ హాట్లు ఎవరు, దానికి జంబల్ హాట్లు ఎవరు ఉంటారు, జగన్ లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక రక్తం మరిగినటువంటి పులుల్లాగా తయారయ్యారు. అవినీతి అక్రమంగా ఎట్లా దోచేసుకోవాలి రాష్ట్రాన్ని అట్లా దోచేసుకున్నారు. గతంలో జరిగినటువంటి మద్యం మాఫియా మీ అందరికి కూడా తెలుసు కదా. ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేయటం వల్ల 3,500 కోట్లు పక్కాగా అవినీతి జరిగిందని తెలుస్తుంది. ఆ నేపథ్యంలో జయచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చాడు తంబళపల్లిలో టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. ఆ నేపథ్యం అట్లా పక్కన ఉంది, పక్కన పెట్టండి. అద్దేపల్లి జనార్దన్ అనేటువంటి వ్యక్తి, రామ్మోహన్ అనేటువంటి వ్యక్తి వెరీ క్లోజ్ టు జోగి రమేష్. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు అంట. వాళ్ళిద్దరు స్నేహితులు. దాంట్లో తప్పించాల్సింది ఏముంది? సీను రీకన్స్ట్రక్ట్ చేసిన, సీన్ ఆఫ్ ఎఫెన్స్ జరిగిన దాంట్లో క్లారిటీగా కనపడతా ఉంది జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ అని. ఆయనే చెప్పాడు మేమేదో గవర్నమెంట్ లీక్ చేసిందని చెప్పేసి. వాళ్ళిద్దరం మాట్లాడుకున్నటువంటి సంభాషణ వెరీ క్లియర్గా బయటకు వచ్చింది. ఆ సంభాషణలో ఏం మాట్లాడాడు, ఏమండి మీరు ఇబ్రహీంపట్నంలో మా ప్రభుత్వంలో పెట్టారు, మేము అప్పుడు అండగా ఉన్నాము, మాఫీ చేశాము. ఆల్రెడీ రెడ్డెస్ ల్యాబ్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఉంది. సౌత్ ఆఫ్రికా మూలాల్లో ఉన్నటువంటి ఇంత ఏది స్టాచ్యురేటెడ్ ప్యాకెట్లో ఆ ప్యాకెట్లు తయారు చేసి ఎవరికాళ్ళు జేబులో పెట్టుకొని వెళ్ళి తాగేటువంటి ఆ స్పిరిట్ వాసన కూడా రాకుండా దానికి ఏదో వైట్నర్ ఏదో ఉందంట, దాన్ని కూడా కలుపుతూ ఉన్నారు. దీనివల్ల చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కల్తీ మద్యంలో పూర్తిగా మునిగిపోయింది టీడీపీ పార్టీ, కూటమి ప్రభుత్వం. దీన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజున జోగి రమేష్ ప్రస్తావించారు. వైసీపీ మీద బురద జల్లుతున్నారనేది వైసీపీ శ్రేణులు, దాంతోపాటుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జోగి రమేష్ది. దీని మీద ఎక్కడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు కుటుంబం ఉంది, నీ కుటుంబం ఉంది, అలాగే చంద్రబాబు గారి కుటుంబం, లోకేష్ గారి కుటుంబం, తిరుపతి మీ ఆరాధ్య దైవం వెంకన్న స్వామి దగ్గరికి వస్తే ప్రమాణ సిద్ధం ఉండాలి. దీని ఎలా చెప్తారు? దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉన్నాయి జోగి రమేష్ కార్యక్రమాలు. ఏమంటే జోగి రమేష్నే పెట్టాలా అనే పరిస్థితి వస్తే, ఒకవేళ మేము ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డిని వైనాట్ పెట్టకూడదా? తేడా ఏమన్నా ఉందా? అందరి మీద పెట్టచ్చు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా పెట్టచ్చు కదా, సుబ్బారెడ్డి గారి మీద కూడా పెట్టచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి నెంబర్ 1 అందరి మీద పెట్టచ్చు కదా. జోగి రమేష్ మీద ఎందుకు పెడతాం? వై? బికాజ్ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఆ పక్కనే ఉన్నాడు, దీన్ని ఎంకరేజ్ చేశాడు. ఇటీవల కాలంలో ఒక ప్లాన్డ్గా మొన్న ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి మేళ్ళ చెరువు దగ్గర చిత్తూరు జిల్లాలో ఏదైతే చేశారో అదే ప్రక్రియ మా మీద గుడ్డగాల్చిన ఎత్తి మీద వేసి బురద వేయటం కోసం చేస్తున్నారు. వీళ్ళు గతంలో చేశారు, ఒక 5-6 నెలలు ఆపేశారు. మళ్ళా మా గవర్నమెంట్ వచ్చాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏదైతే జయచంద్రారెడ్డికి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కనెక్షన్స్, సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి ఆ అంశాలన్నింటిని కూడా మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ వీళ్ళని ఎంకరేజ్ చేసి ములకల చెరువులో కూడా మీరు పెట్టండి అని చెప్పి ఇదంతా ఒక పెద్ద డ్రామా ఎపిసోడ్ లాగా తయారు చేసి ఇది తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటం కోసం క్లియర్గా ఒక డ్రామా ఆడినట్టు స్పష్టంగా కనపడతా ఉంది మనకి. దీంట్లో వీళ్ళు సాధ్యాసాధ్యాలు
మంచి చెడు గురించి మాట్లాడేటప్పుడు ఒకటి ప్రామాణికంగా మనం తీసుకోవాలా. ఇట్లా 19 నుంచి 24 దాకా 30,000 మంది కల్తీ మద్యం తాగి అపస్మారక స్థితిలోకి పోయి అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళందరి గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడలేదు? జంగారెడ్డిగూడెంలో 29 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే అసలు ఎప్పుడైనా ఇతని మీద కేసు పెట్టారా, దాని మీద ఎంక్వైరీ చేశారా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కల్తీ మద్యం తాగి ఎవరో ఏలూరులో బిచ్చగాళ్ళు పడిపోయి కింద పడిపోయి చచ్చిపోతే మామూలుగా రోగాలు వచ్చి రొస్టులు వచ్చి కూటికి లేక దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తూ ఉన్నారు. మీకు సవాల్ నీకు జోగి రమేష్, నువ్వు ఎవరేం చేయొద్దు అనుకోవద్దు, పిల్లి పాలు తాగుతా ఏదో అనుకోవద్దు, నువ్వు అన్నీ కూడా రా, కమాన్ ప్రమాణం చెయ్యి, నువ్వు బ్రీత్ అనలైజర్ పెట్టుకో, లేకపోతే ఇంకేదన్నా టెస్ట్ చేసుకో, లైవ్ డిటెక్ట్ రా, తప్పకుండా నువ్వు చేసిందే చెప్పుద్ది, తప్పకుండా నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం, సిద్ధంగా ఉండు. నీ యొక్క నేర చరిత్ర ఎట్ట తెలుసా? మీ వైఎస్ఆర్సీపీ, నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. నువ్వు హ్యాబిచ్యువల్ క్రిమినల్ కాబట్టే అక్కడ పొలాలన్నీ కూడా దోచేసావు, నీ కొడుకుని అడ్డం పెట్టుకొని దాంట్లో కూడా ఉన్నావు. ఒకటి మేజర్గా 2022లో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన ఇంటి మీదకు పోయావంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే అతను హతమార్చాలనేగా. మా వాళ్ళు అడ్డం లేకపోతే నువ్వు యథేచ్ఛగా లోనకి వెళ్ళి ఏం చేసేవాడు? ఆ భావోద్వేగాల్లో నీ జనం ఆపగలుగుతావా? నీకు ఇంటెన్షన్ ఉంది కదా, దానికి మంత్రి పొందావు కదా లబ్ధి. అంటే నువ్వు ఇట్లా నీచమైనటువంటి హ్యాబిచ్యువల్ క్రిమినల్ అడ్డం పెట్టుకొని నువ్వు రౌడీజంగా కృష్ణా జిల్లాలో ఎదిగి ఒక బీసీ కార్డు పెట్టుకొని అడ్డం, ఈరోజు నా బీసీని కాబట్టి నా మీద ఎన్ని చేస్తున్నారని చెప్తున్నావు చూసావా? అది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందుల్లాగా మా తాతల నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి అని నికృష్టంగా నీ జీవితాన్ని, ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి ఆ జీవితం అన్యాక్రాంతం చేసుకొని పాదాల చెంత పెట్టి పదవుల కోసం నీతిమాలిన పనులు చేస్తూ ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావా జోగి రమేష్ గారు? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా యొక్క కూటమి సంతృప్తికర స్థాయిల్లో శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంటే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు జోడించి అసలు దాన్ని ఎదుర్కోలేక మీరు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మాకు ఆపాదిస్తారా? అది కంటిన్యూగా లెగసీ కంటిన్యూ అవుతూ ఉంది మీ గవర్నమెంట్ నుంచి కూడా. దాన్ని తుదముట్టించడం కోసం ఈ రోజున మంచి హెల్లోగ్రామ్ మీద స్కాన్ చేసి ఈ రోజున మేము ఇచ్చినటువంటి దానికి యాప్ ఒకటి క్రియేట్ చేసి సురక్ష జగను వ్యతిరేకంగా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైన్స్ను చెక్ చేసే విధంగా సురక్ష అనేటువంటి స్కీముని తీసుకొచ్చి ఈ రోజున హెల్లోగ్రామ్ కనుక స్కాన్ చేస్తే నీకు పుట్టుపూర్వత్రాలు మొత్తం వచ్చేస్తాయి. ఇది అద్భుతమైనటువంటి, దాన్ని స్వాగతించాలా ప్రజలంతా కూడా. మేమే తప్పు చేయాలనుకుంటే ఈ యాప్ తీసుకురాం కదా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరులాగా నాన్ డిజిటల్ పేమెంట్లు చేసి కోట్లు దోచేసేటువంటి, అవినీతి చేసేటువంటి నీచమైనటువంటి బతుకు కాదు మాది. చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏమైతే కావాలో అన్నీ ఇచ్చి నిబద్ధతతో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఓన్లీ ద మ్యాన్. సరే, అద్దెపల్లి జనార్దన్ కూడా ఏదైతే ఉందో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్తో వాళ్ళ బామ్మర్ది రాంబాబుతో నారా లోకేష్తో చాట్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. దాని గురించి ఎలా స్పందిస్తారు?